everyone, this is Lekha Sudhir. రీసెంట్గా దుబాయ్ ట్రిప్ వేసామండి. 6 days అయింది. 5 days ఆల్మోస్ట్ లొకేషన్సే తిరగడం జరిగింది. 6th day రిటర్న్ కూడా ఉంది. సో షాపింగ్కి అసలు టైం ప్రిఫర్ చేయలేదు. కానీ దుబాయ్ వెళ్ళి ఎవరైనా గోల్డ్ షాప్ చేయకుండా వస్తే బాగుంటుందో చెప్పండి. అందుకని గోల్డ్ సూక్ విజిట్ చేశాము. బర్దుబాయ్లో ఉంది గోల్డ్ సూక్. ఈ గోల్డ్ సూక్ చాలా పెద్దగా ఉంటుంది. నియర్లీ 400 షాప్స్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగినా కూడా అన్ని షాప్స్ కవర్ చేయలేము. అలాంటి మార్కెట్కి తీసుకెళ్లి ½ an hourలో షాప్ చేసేయమన్నారు మా హస్బెండ్. నేను ఒక చిన్న రింగ్ కొన్నా కూడా డే మొత్తం సెట్ చేస్తాను. అలాంటిది ఒక వాల్యుబుల్ థింగ్ కొనాలి అని అంటే ఒక 60 grams నియర్లీ కొనుక్కోవాలంటే నాకు ½ an hour ఎలా సరిపోతుంది. అందుకని గోల్డ్ సూక్ మాత్రం విజిట్ చేసాం. జస్ట్ విండో షాప్ చేసాము. చాలా బాగుంది. ఎంత వెరైటీ ఆఫ్ థింగ్స్ అంటే మాస్కులు, డ్రెస్సులు, హ్యాండ్ బ్యాగ్స్, అసలు అంత వర్క్ వాళ్ళు ఎలా చేశారో అర్థం కాలేదు. కానీ అక్కడ ఏవి మనం వాడేటట్టుగా లేవు. అక్కడ ఒక పెద్ద గోల్డ్ రింగ్ కూడా ఉంది. అది గిన్నిస్ రికార్డ్ అనమాట. దాన్ని వెళ్ళి చూసాము. అది నియర్లీ 60 to 63 kilos ఉంది. అందులో 5 kilos స్టోన్సే. చాలా బాగుంది. గోల్డ్ బాగుంది కానీ 21 carat లో ఉంది. అండ్ మొత్తం అరబిక్ స్టైల్స్ ఉన్నాయి. ఏదో ముద్ద బంగారం లాగా మనం రెగ్యులర్ గా వాడలేము. అసలు ఎన్ని వెరైటీస్ అంటే నాలాంటి వాళ్ళైతే ఆకలి దప్పికలు వదిలేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరగమన్నా తిరిగేస్తాను. నాకు అసలు ఫుడ్ కూడా అవసరం లేదు గోల్డ్ చూడమంటే. అన్ని షాప్స్ ఉన్నాయి. కానీ చెప్పాను కదా అవేమీ మనం వాడేటట్టుగా లేవండి. అలా అని ఖాళీగా రాలేం కదా, ఏదో ఒకటి షాప్ చేయాలని పెట్టుకున్నాము. సో మా పిల్లలకి హస్బెండ్కి చైన్స్ తీసుకున్నాము. ఏమేమి షాప్ చేసానో చూపిస్తాను రండి. సో అక్కడ కూడా మేము జాయల్ కోసం మల్బార్కే వెళ్ళామండి. మాకు అక్కడే నచ్చాయి ఐటమ్స్. ఈ చైన్ ఒకటి తీసుకున్నాము. ఈ మోడల్ నాకు ఎక్కడ చూసినట్టు అనిపించలే ఇక్కడ. సో చాలా బాగుందని తీసుకున్నాను. షైనింగ్ కూడా చాలా బాగుంది. చూడటానికి నియర్లీ 3 తులాస్ లా ఉంది కానీ ఇది 17 grams అండి. చాలా తక్కువ పడింది. 20 inches చైన్, 17 grams. నెక్స్ట్ ఇంకో చైన్ తీసుకున్నాము. ఇది కూడా 20 inches. 20 inches. ఇది 18 grams పడింది. ఇలాంటి ప్యాటర్న్లోనే కొంచెం దగ్గరగా వచ్చి 24 carats కూడా ఉన్నాయి అక్కడ. అలాంటివి తీసుకుంటే చక్కగా ఇక్కడికి వచ్చాక ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్ చేసుకోవాలంటే కొంచెం తెచ్చేసుకొని చేసుకోవచ్చు ఎక్కువ వెయిట్లో. ఇంకొకటి కూడా చైనే, ఇది తీసుకున్నాము. ఇది 18 inches. ఇది చూడటానికి ఇంత దట్టంగా అనిపిస్తుంది కానీ ఇది జస్ట్ 13 grams. చాలా బాగుంది కదా ఇది. మా చిన్న పాపకని తీసుకున్నాము. 13 grams చాలా బాగా వచ్చింది. ఓకే 3 తీసుకున్నాం కదా, ఇంకా నాకు కూడా ఏమైనా తీసుకుందామని చూసాము. కానీ మా వారు చాలా స్ట్రిక్ట్ అనమాట. 60 grams అంటే 60 grams ఫినిష్ చేయాలి, కస్టమ్స్ వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది వద్దు అన్నారు. అందుకని ఒక చిన్న చైన్ తీసుకున్నాను. ఈ చైన్ చూడండి, ఒక బ్లాక్ స్టోన్ డైమండ్ షేప్లో, సర్కిల్ షేప్లో ఉందన్నమాట. చిన్నది వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఏమైనా వేసుకున్నప్పుడు బాగుంటుందని ఇది ఒకటి చిన్నది తీసుకున్నాను. చాలా వాడాను కానీ బాగుంది ఇది. ఇది జస్ట్ 3.5 grams మాత్రమే పడింది. నేను పర్టికులర్గా 60 grams ఆఫ్ గోల్డ్ అని ఎందుకు చెప్పానంటే కస్టమ్స్ రూల్స్ ప్రకారం మన ఇండియన్స్ దుబాయ్లో గోల్డ్ పర్చేస్ చేసి ఇండియాకి తెచ్చుకోవాలంటే అది ఆడవారైతేనేమో 40 grams, మగవారైతేనేమో 20 grams మాత్రమే పర్చేస్ చేయాలి. అంతకు మించి కూడా పర్చేస్ చేయొచ్చు కానీ దానికి కస్టమ్ డ్యూటీ ఛార్జెస్ ఉంటాయి. 3% to 10% అలా ఉంటాయి. అవి చూసుకొని పే చేయాల్సి వస్తుంది. అందుకని 60 grams లోపలే పర్చేస్ చేస్తే మనకు డ్యూటీ ఫ్రీ వస్తుంది అనమాట. టూరిస్టుల్లో కిడ్స్ కూడా ఉంటే వారి పేరుతో కూడా 40 grams వరకు పర్చేస్ చేయొచ్చు. ఇవేనండి నేను తీసుకున్న చైన్స్. నియర్లీ 51 grams లోపల అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనకి దుబాయ్లో గోల్డ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉందా లేదా అన్నది అందరికీ ఉండే క్వశ్చన్. యాక్చువల్గా ఇంతకుముందు గోల్డ్ ప్రైస్లో చాలా వేరియేషన్ ఉండేది. మేము తీసుకున్న రోజు అయితే మన హైదరాబాద్లో ఉన్న గోల్డ్ రేట్కి దుబాయ్లో ఉన్న గోల్డ్ రేట్కి 100 to 150 to 200 నియర్లీ అంతే వేరియేషన్ ఉంది. అండ్ వేస్టేజ్ అవి మనకి ఇక్కడ చైన్స్ అంటే 8% నుంచి మాక్సిమం 12-13% వరకు ఉంటుంది. అక్కడ కూడా మాకు 10% వేసారు. స్టోర్లో గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ టూరిస్ట్ పేరుతో ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ దాని మీద బార్ కోడ్ స్టిక్కర్ ఒకటి ఉండాలి.
అది ఈ రెండు ఉంటేనే, టూరిస్ట్ పేరుతో ఉండి బార్కోడ్ స్టిక్కర్ ఉంటేనే ఎయిర్పోర్ట్లో యూఏఈ ఎగ్జిట్ పాయింట్స్లో మనకి ట్యాక్స్ రిఫండ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ ఇవి చూపిస్తే మనకి ట్యాక్స్ రిఫండ్ అవుతుంది. మొత్తం వ్యాట్ రిఫండ్ అవ్వదు, 78 or 80% నియర్లీ. అది వేరీ అవుతుందేమో, మేము తీసుకున్నప్పుడు అంతగా నాకు ఐడియా లేదు. అంత మందం మనకి రిటర్న్ అవుతుంది. అది కూడా 7 days నుంచి 10 days లోపల మన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఇమ్మీడియట్గా పే చేయరు వాళ్ళు. సో ఇంకా క్రెడిట్ కార్డ్స్ ఏవైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇంకా టైం పడుతుంది. మాకైతే 10 daysలో వచ్చింది. మేము తీసుకున్న ఐటమ్స్ మీద మాకు 17,000 రిఫండ్ అయింది. సో ఆ విధంగా మాకు వ్యాట్లో కొంచెం బెనిఫిట్ అనిపించింది. కానీ ఎంతైనా మనం 60 grams వరకే కొనగలము. పిల్లలు కూడా ఉంటే పిల్లలకి కూడా 40 grams వరకు కొనొచ్చు. మేమిద్దరం వెళ్ళాం కాబట్టి 20 + 40 60 grams అనుకొని 51 grams వరకు తీసుకున్నాము. ఇదంతా కాకుండా ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ స్టోర్స్ ఉంటాయి. అందులో తీసుకుంటే అసలు వ్యాట్ ఛార్జ్ లేకుండా మనం కొనొచ్చు. అక్కడ కొన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి, కానీ మేము 50 grams ఆల్రెడీ తీసుకున్నామని ఇంకేం చూడలేదు. దుబాయ్ అంటే ఓన్లీ గోల్డ్ పర్చేజ్ మాత్రమే కాదండి, అక్కడ చాలా చూడాల్సిన లొకేషన్స్ ఉన్నాయి. చాలా ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే మనకి టికెట్స్ కూడా తక్కువలో వస్తాయి. అక్కడ సర్వీస్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అవన్నీ బాగా ప్లాన్ చేసుకుంటే తక్కువ బడ్జెట్తో మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు ఈ టూర్ని. మేమైతే ఆల్మోస్ట్ చాలా లొకేషన్స్ కవర్ చేశాము. దానికి సంబంధించి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్ అవర్ ఛానల్ కదంబ సుమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.